హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అసలు బిగ్ బాస్ హౌస్ లో జరిగిన పంచాయతీ ఒక వీధి రౌడీల్లాగా అసలు ఎలా అంటే కళ్యాణ్ కావచ్చు, డిమాండ్ భవన్, సంజన, రీతు వీళ్ళందరినీ చూస్తే ఇలాంటి పెంట పెంట ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ లో వీళ్ళు చేసిన అరాచకాలు, మాట్లాడిన మాటలు చూస్తే వీకెండ్ లో కంపల్సరిగా ఎల్లో కార్డ్ కానీ రెడ్ కార్డ్ కానీ నాగార్జున గారు ఎవరికి ఇస్తారు అనేది వెయిట్ అండ్ సీ. ఇది ఇలా ఉంటే సంజన గారు చాలా విషయాలు మాట్లాడారు. నామినేట్ చేసినప్పుడు రీతు సంజన నామినేట్ చేసి మీ గేమ్ నాకు కనిపించలేదు ఇప్పటి వరకు సంథింగ్, తనకి అంటే రీజన్స్ లేక ఇది ఒక్కటి పట్టుకుని వెళ్ళాడింది. బట్ గేమ్ ని స్టార్ట్ చేసిందే సంజన కదా. గుడ్డు దొంగతనం చేసిన దగ్గర నుంచి గేమ్ అనేది బిగ్ బాస్ లో చేంజ్ అవడానికి కారణం గేమ్ ప్లేయర్, గేమ్ చేంజర్ సంజన. సో తనకి రీజన్స్ దొరక్క మీ గేమ్ కనిపించలేదు అని చెప్పేసి గొడవ స్టార్ట్ చేయడానికి మూల సూత్రధారి రీతు. అండ్ తిన నాకు గేమ్ కనిపించలేదు సంథింగ్ అంటే ట్రిగర్ అయింది సంజన. అండ్ తిను కూడా పాయింట్స్ అంటే ఈ నిన్న చెప్పిన పాయింట్స్ అవి నార్మల్ గా చెప్తే బాగుండేది. బట్ నామినేషన్ లో ఇంత పబ్లిక్ ప్లాట్ఫామ్ లో చూస్తున్నప్పుడు ఈ టాపిక్స్ గురించి మాట్లాడడం అనేది చాలా చిల్లర్ గా అనిపించింది. సో రీతు చౌదరి డిమాండ్ పవన్ తో ఉన్న లైక్ రొమాన్స్ చేయడం తప్పు కావచ్చు గాక, అతని మాటి మాటికి హక్ చేసుకోవడం తప్పు కావచ్చు. ఇద్దరు ఒకరి వాళ్ళు ఒకరు కూర్చుని చేతుల్ని నలుపుకుంటూ ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ విరహ వేదంతో రగిలిపోవచ్చు. అర్ధరాత్రి ఇద్దరు ఒకే బెడ్ పై ఎక్కి ఒకే బెడ్ షీట్ కప్పుకుని ఉండొచ్చు. అంత మాత్రానికే అలా సంచన మాట్లాడుతుందా? ఇది తప్పు కాకపోతే ఏంటి బిగ్ బాస్ అని చెప్పి